అయిపోయిందన్న మొత్తానికి అయితే వచ్చిందని అనుకున్నట్టు. చూడండి ఒకసారి చిక్కు 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 ఫ్రెండ్స్ చూపెట్టి యూట్యూబ్ ఫ్రెండ్స్కా మన కష్టం. ఇప్పుడు అది మొత్తం అంటే అట్లా కట్టాలా? కట్టి ఏం చేస్తావు? తాటాకులు ఎత్తావా? తాటాకులు ఎత్తే ప్లాన్ ఏంది మరి? చల్లగా ఉంటుంది అంటే ఇప్పుడు అడ్డం కట్టి అడ్డం కట్టి ప్లానింగా చూద్దాం. లాస్ట్ వస్తుందంట నువ్వు అనుకున్నట్టు. అంతేనా? సర్లే. అవి మొత్తం ఇప్పుడు తాటాకు వేయాలి. అరే అక్కడ తాటాకులోనే అందిరా తాటాకులు. ఎటొకటి చెప్పు. చివరిది కప్పుదా అట్లా అట్రానా? అక్కడ పెట్టి ఇది కప్పురా. మొదలటేసి అశోక్ ఆకుది అది ఒక్క సైడ్ నుంచి కప్పుకోదు. అది ఇట్లా మొదలటై మొదలటై రైట్. ఓకే. ఇప్పుడు దీని మీద మళ్ళీ అటు చివరి రావాలి. మళ్ళీ ఆకు పడాలి. కరెక్ట్ ఆకు మీద ఆకు మొదలాటి పోనీ రా తిక్కల్. అక్కడ ఆకు అవుతా మొదల మీద ఆకు రావాలి కమ్మ. అక్కడ మొదల మీద రావాలి కమ్మ పోనీ. రైట్, వెరీ గుడ్. అంతే సేమ్ అది కూడా అంతే. అదే ఎందుతా నీకు సేమ్ ఆ మొదల మీద మళ్ళీ ఇంకా మొదల మీద రావాలి. ఇంకా పోనీ గుంజుకో అటు. ఆహా నేల మాత్రం ఏమొచ్చింది అశోకు. సేమ్. ఓకే. కొంచెం ఇక్కడ ఒక అడ్డం వేస్తావా మట్ట ఇక్కడ ఈ గ్యాప్లో చాలా నీడ మసాలాగా ఉంది. ఏది ఇట్లా ఇటు నుంచి అడ్డం వేయమని చెప్పాను దాన్ని. ఎన్ని ఉన్నాయంటే ఇంకా ఆకులు. ఈ గాబులు పడాలి చెక్కు. ఈ గాబులు ఇట్లా అందుకే అడ్డమే అంట. నువ్వు ఇందాకేసింది అని అట్లే అయిపోయిందన్న మొత్తానికి అయితే వచ్చిందని అనుకున్నట్టు. చూడండి ఒకసారి చిక్కు 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 ఫ్రెండ్స్ చూపెట్టి యూట్యూబ్ ఫ్రెండ్స్కా మన కష్టం కానీ ఇష్టంగా చేస్తున్నావు కష్టాన్ని. తాటాకు పందిరి వేసాడు అశోక్ ఉన్న తెలివితోటి. ఇప్పుడు ఏం చేస్తావు? ఈ పందిరికి ఏం చేస్తావు? బ్రీడింగ్ సెక్షన్ పెట్టాలన్న. పుంజుల్ని వేస్తే చల్లగా ఉంటుంది. వాటికి పక్కన తలగకుండా ఉంటాయి. వడగాళ్ళకి పుంజులు అడ్డం పడిపోతాయి. అదేలే చల్లగా ఆడికి పోగా పండుకొని. తాటాకు ఉన్నంత కూలింగ్. ఇది ఫ్రెండ్స్ మన అశోక్ అన్న పడుతున్న కష్టాన్ని గుర్తించి అశోక్ అన్న ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు ఇట్లా వేసుకోవచ్చు. ఇప్పుడు నీ వీడియో చూసి చాలామంది చిన్నగా ఇంత పాక పెద్ద ఇంత పెద్దగా వేయకోకుండా చిన్న 15 తాడాకు మట్లు పడ్డాయా? 15 ఇవన్నీ మన బనికి రాని అక్కడ వేసిన కట్టెలు వాటి ఇట్లా కట్టి కొంచెం కంది కొరవ కట్టి పైన గ్రీన్ మ్యాట్ కడితే ఇంకా నీట్గా ఉంటుంది. మొత్తానికైతే అనుకున్నా సాధించినవా? ఇంకేముంది గారు నెక్స్ట్ నుంచి నీ బ్రీడింగ్ ఏనా? పొద్దున ఒకసారి తడిపినాం అనుకో తాటాకుల్ని చల్ల కూలింగ్ కింద దిగుద్ది. ఇసుక కూడా తడిపితే బెటర్ అవుతుంది. మీ డౌజీ ఏం చేస్తుంది? జాకీనా ఇది? అది డౌజీ, ఇది జాకీలు. ఇంకా ఫ్రెండ్స్ అశోక్ ఈ డౌజీ జాకీ వదిలిపెడితే మొత్తం తిరిగి చేయండి. ఎలకలు ఉన్నా వదిలిపెట్టావు. కానీ తేట మందులు ఈ తేట మందులతో పండుకుంటాం.